హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఓజీ 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 సూపర్ డూపర్ హిట్ అయింది జీ అన్నా కూడా అదంతా అబద్ధం జీ అంటూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిస్ట్రిబ్యూటర్ ఇప్పటివరకు లాభాలు గడించలా. వీళ్ళంతా ఏదో పైపైన కామెడీలు చేసుకుంటూ మన దగ్గరకు వస్తున్నారంటూ ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాను జిఎస్టీ ఇచ్చిన 10-20% నష్టమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విశాఖ, ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లా, నెల్లూరు కాస్త నష్టాలు తప్పు అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెలుసు కదా, ఓజీ సినిమా అనేది అనుకున్నట్టుగా హిట్ అయి ఉంటే బాగానే ఉండేది. కానీ అది హిట్ కాలేదనేదే అందరూ చెప్తూ ఉన్నారు. హిట్ అంటే ఎప్పుడు? అది కూడా సినిమాకు ముందు బీభత్సంగా రేట్లు పెంచేసి బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు అంటూ ప్రజల ధనాన్ని, అభిమానుల రక్తాన్ని డబ్బుల రూపంలో తాగేసిన తర్వాత కూడా ఈ సినిమా హిట్ అవ్వలేదంటే అర్థం చేసుకోండి. హిట్ అవ్వలేదని నేను ఎందుకు అంటున్నానంటే, హిట్ అని ఎప్పుడు అంటారంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా కూడా లాభాలు పొందినప్పుడు మాత్రమే సినిమా హిట్. ఏదో ప్రొడ్యూసరు అందరికి అమ్మేసి చేతులు దులుపుకొని, తర్వాత ఓటీటీకి అమ్మేసుకొని చేతులు దులుపుకొని, సాంగ్స్ వేరే వాళ్ళు అమ్ముకొని చేతులు దులుపుకేసుకొని, డిజిటల్ రైట్స్ అమ్ముకొని చేతులు దులుపుకొని, లేదంటే రీమేక్ రైట్స్ అమ్ముకొని చేతులు దులిపేసుకొని ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్కి ఆయన రెమ్యునరేషన్ ఆయనకు వచ్చేసి ఉంటుంది, అన్నీ అయిపోయి ఉంటుంది, తమకి పేమెంట్లు అయిపోయి ఉంటాయి. కానీ ఎవడు నష్టపోయేది? సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్స్. ఆ డిస్ట్రిబ్యూటర్స్కి జిఎస్టీలు అన్నీ కట్టిన తర్వాత 10-20% లాస్ అంట. అంటే వాడన్నా ₹1,00,00,000 పెట్టుకున్నాడు అనుకో, అందుట్లో వాడికి 90 లక్షలే వస్తుంది. మిగిలినది ఏంటి? కష్టానికి ప్రతిఫలం ఏంటి? ఈ లెక్కను చూసుకుంటే ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అని పాపం సెలబ్రేషన్స్ అవి కూడా చేసుకుంటూ ఉన్నారు. పాపం జర్రం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి. అయినప్పటికీ కూడా సినిమా పరిస్థితి అంత బాగా ఏం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చివరికి పవన్ కళ్యాణ్ సినిమాను అత్యంతగా ఆదరించే వైజాగ్లో ఉన్నటువంటి విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాలు మొత్తం కలిపి కూడా జీరో, ₹1 కూడా ప్రాఫిట్ లేదు. అంటే సినిమా హిట్టా ఫట్టా అనేది మీరే ఊహించుకోండి. ఆయన ఫ్యాన్స్ అనొచ్చు, ఏ సినిమా హిట్ అనొచ్చు. రే, ఫస్ట్ రోజు నువ్వు వెళ్ళి 2,000 ఖర్చు పెట్టావు కదా, నువ్వు కనుక దూలబుడితే 20,000, 30,000 ఖర్చు పెట్టుంటావు కదా, ఆ కాతికాలకి ఇట్లా కట్అవుట్లకి ఇట్లన్నిటికీ. ₹1 నీకు వచ్చిందరా? మీరంతా ఈ వర్షిప్లోనే ఉండండి. డెమీగాడ్స్గా హీరోల్ని పూజిస్తూ ఉండండి. చివరికి తల్లిదండ్రులు కూడా మీరు మోసం చేస్తారు, వాళ్ళ జేబులు కొట్టేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారు, అప్పులు చేస్తారు, సర్వనాశనం అయిపోతారు. కానీ బాగుపడేది ప్రొడ్యూసరు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా. సినిమా హిట్ అనేది ఎప్పుడంటే బీభత్సమైన లాభాలు వచ్చినప్పుడే. ఫ్లాప్ అయ్యేది ఎప్పుడంటే కనీసం డిస్ట్రిబ్యూటర్స్కి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రానప్పుడు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సినిమా డిస్ట్రిబ్యూటర్స్ లాసులో ఉన్నారు. కాబట్టి ఓజీ సినిమా అనేది అటర్ ఫ్లాప్ అని మనం అనుకోవాలి. ఓజీ సినిమా అటర్ ఫ్లాప్ అన్నది వాస్తవం. మీరు ఎంత మసిపూసినా, ఎంత ఇవి చేసుకున్నా, సంబరాలు చేసుకున్నా కూడా వర్కౌట్ కాదు అబ్బాయి. ఇట్లా సంబరాలు గతంలో చాలా మూవీస్కి చేశారు. మేము ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని, చివరికి తేలింది ఏంటి అది ఫేక్ అని. ఇది కూడా అలాగే తేలబోతుంది ఫ్యూచర్లో. చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.